హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. నేనైతే బియ్యం పిండి, మైదా పిండి, శనగపప్పుతో అయితే స్నాక్ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో. చూసారు కదండి. ముందుగా అయితే శనగపప్పు నైట్ అయితే నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచి కడిగి చక్కగా ఆరబెట్టుకోవాలి, వాటర్ అనేది లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మనమైతే బియ్యం పిండి అయితే చూసారు కదండి. 1 కప్పు మైదా పిండికి 2 కప్పులు బియ్యం పిండి అయితే వేసుకొని జల్లించుకుంటున్నాను. మరోవైపు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో అయితే మనం 3 కప్పులు అయితే పిండి వేసాం కదండి. వాటర్ అనేది మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తున్నామో అదే కప్పుతో వాటర్ కూడా మెజర్ చేసుకోవాలండి. చూసారు కదండి. 3 కప్పుల పిండికి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి వాటర్లో అయితే పసుపు, కలర్ కోసం పసుపు వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కారం పొడి కూడా వేసుకోవాలండి. చూసారు కదండి. కారం పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే వీటినైతే బాగా మరిగించాలండి. అందులోనే చిటికెడు వాము కూడా వేసుకున్నాను నేనైతే. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చూసారు కదండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వీటినైతే బాగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకోవాలి చక్కగా స్పూన్తో. ఇంట్లో అయితే పిల్లల కోసం అయితే చక్కగా ప్రిపేర్ చేసుకొని పెట్టొచ్చండి. చక్కగా తింటారు. మనం బయట కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఎందుకంటే బయట ఏ ఆయిల్ యూస్ చేస్తారో కూడా తెలియదు కదండి. అందుకే చక్కగా మనం ఇంట్లో ఫ్రెష్గా అయితే పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టుకోవచ్చండి. డైలీ లేస్, కుర్కురే అలాంటివి కొనేసి పెట్టే కన్నా ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారండి. ఇప్పుడైతే మరిగిపోయింది కదండి వాటర్. అందులో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి. ఈ విధంగా వేసేసుకోవాలి పిండి మొత్తం. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని జస్ట్ అలా కలుపుకోవాలండి. చూసారు కదా. ఈ విధంగా కలిపి మనం వేసుకున్న పిండి క్వాంటిటీకి మనం వాటర్ కూడా వేసుకున్నాం కదండి. కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకపోతే కొంచెం లైట్గా అయితే వేసుకొని పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు. చక్కగా కొంచెం వాటర్ కలిపి మ్యాక్సిమం సరిపోతుంది. సరిపోకపోతే కొంచెం లైట్గా వేసుకోవచ్చు వాటరు. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి పిండి వేసేటప్పుడే, ఎందుకంటే అడుగంటేస్తుంది మనకి. ఎందుకంటే వాటర్ ఉంది కదా, వాటరే సరిపోతుంది వేడి పిండికి అయితే. ఈ విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. చూసారు కదండి. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పిండిని గోరువెచ్చగా ఉండేటప్పుడే చక్కగా కలుపుకోవాలి. అలాగే శనగపప్పు కూడా ఆరిపోయిందండి చక్కగా. చూసారు కదండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి పిండిని అయితే. మరీ స్మూత్గా కాదు, మరీ హార్డ్గా కాదండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి.
ఇప్పుడైతే చిన్న చిన్న ఉండల్లా తీసుకొని మనమైతే ఇలా రోల్ చేసుకుంటూ శనగపప్పునైతే ఇలా రోల్ చేసుకుంటూ చేగోడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే చేసుకొని చేగోడి ఇలా ఆరాక అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే ఒత్తుకుంటే శనగపప్పు అనేది అంటుకుంటుంది. ఈ విధంగానే అన్నీ కూడా చేసుకోవాలి. వన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇంట్లో ఇంత చక్కగా ఈజీగా చేసుకోవచ్చు స్నాక్స్ అయితే. బయట అయితే ఫుడ్ బాగోట్లేదు ఇప్పుడైతే. ఏదైనా సరే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిదండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలి అన్నీ కూడా. చూసారు ఎంత చక్కగా అయితే అంటుకుంటున్నాయి. అంతేనండి, ఈ విధంగా అన్నీ చేసుకొని ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవు. ఈ విధంగా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఒక్కొక్కటి కూడా వేసుకోవాలి, అన్నీ ఒకసారి వేసుకోకూడదు. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, అది కానీ ఆన్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు వస్తుంది నోటిఫికేషన్. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పైకి తేలినంత వరకు మనమైతే కలపకూడదండి, కలిపితే విరిగిపోతాయి చేకోడీలు. కొంచెం ఫ్రై అవ్వడానికైతే టైం పడుతుందండి. చూసారు కదండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీసి బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయండి. క్రిస్పీగా, క్రంచీగా చాలా టేస్ట్గా వచ్చాయి. చూసారు కదండి, చూస్తుంటేనే తెలుస్తుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చాయో? కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.